She is a wonderful martial artist. హాయ్ నేను మీ సిఎంఎఫ్ యోగానంద్. ఓకే, అందరూ అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి, అలాగే మా గురువు గారు సుమన్ గారికి లాస్ట్ ప్రీవియస్ వీడియో ఎందుకంటే దాంట్లో సుమన్ గారు స్పీచ్ కానీ, పోలీస్ ఆఫీసర్ ఏసీపీ కిరణ్ కుమార్ గారు ఆయన స్పీచ్ కానీ, తమిళనాడు నుంచి రజనీ మేడం గారు కానీ వీళ్ళ స్పీచ్ ఎందుకు అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈరోజు వర్ధమాన విలక్షణ నటుడు గగన్ బాబు అంటే మీకు ఆల్మోస్ట్ ఒకసారి నేను దీంట్లో పోస్టర్ పెడతాను చూడండి. ధర్మపురి అని చెప్పి సినిమా వచ్చింది ఈ మధ్యలోనే, చాలా మంచి హిట్ అయింది సినిమా. దాంట్లో సాంగ్స్ అయితే మా శిష్యుడు ఈరోజు మా పాప గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు మార్షల్ ఆర్ట్స్లో చిన్న అభినందన ఉంది, మీరు తప్పనిసరిగా చూడాల్సిందే. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు గగన్ బాబు. పక్కన నుంచింది యోగానంద్ మాస్టర్. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఆయన దగ్గర ట్రైన్ అవ్వడం జరిగింది. నేను ఈ రోజున అంటే బిగ్ ఫిలిమ్స్లో ఫైట్ టెక్నిక్స్ కానీ ఎన్ని బాగా చేయగలుగుతున్నానంటే ఏకైక కారణం యోగానంద్ మాస్టర్. నాకు ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కిక్స్ కావచ్చు, ఫైట్లో వాడే డిఫరెంట్ టెక్నిక్స్ని, ఆయన టెక్నికే ముందు చాలా స్పెషల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ చాలా బాగా నేర్పించేవారు. అండ్ ఆయన ట్రైనింగ్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. సో మనం ఎవరైనా సరే యోగానంద్ మాస్టర్ దగ్గర ట్రైన్ అయ్యారంటే కనుక సినిమాల్లో ఫైట్స్ అనేది చాలా తేలిగ్గా అనిపిస్తుంది మనకి. బికాస్ మనకి సినిమాలో వచ్చేసరికి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు చెప్తారు ఇది చేయాలి అని చెప్పి, బికాస్ ఆ ప్లానింగ్ అనేది ఇన్స్టాంట్గా జరుగుతుంది కాబట్టి. సో ఇన్స్టాంట్గా నాకు ఎప్పుడు ఎటువంటి కిక్స్ చేయాలన్నా, ఎటువంటి అంటే మూమెంట్స్కి కూడా ఏ ఇబ్బంది ఎప్పుడు ఇంతకాలం నాకు ఎప్పుడు రాలేదు, జస్ట్ బికాస్ ఆఫ్ యోగానంద్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది అలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్లకి చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో మీరు పెద్ద హీరోలకి చేస్తుంటారు, ట్రైనింగ్ ఇస్తుంటారు. మా లాంటి చిన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇంకివ్వాలని, అప్కమింగ్ పీపుల్ ఎవరున్నా సరే సార్ దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాగా డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్ దొరకడం నాకు కూడా ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ షీఈ్ అలేఖ్య అండి, ఎవరో కాదు యోగానంద్ మాస్టర్ గారి ఓన్ డాటర్. సో తనకి 4 years ఉన్నప్పటి నుంచి కూడా సార్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. అండ్ మేము అనుకున్నాం ఇంత చిన్న వయసులో స్టార్ట్ చేశారు ఏంటి అని, బట్ రిజల్ట్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా, తనకి ఏ టోర్నమెంట్కి వెళ్ళినా, ఏ స్టేట్ టోర్నమెంట్కి వెళ్ళినా, నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళినా షీ విల్ విన్ ద మెడల్. అలా ఇప్పటి వరకు ఎన్నో మెడల్స్ తను సాధించారు. సో ఇట్స్ చాలా గ్రేట్ అండి. అంటే కంటిన్యూస్ డెడికేషన్తో వాళ్ళ ఫాదర్ దగ్గర అంత అనుకువగా ఉండి నేర్చుకుని ఈరోజు అలేఖ్య మన ఇండియన్ అంటే స్టేట్ అండ్ నేషనల్ కాదండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సో లాంగెస్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్ కంటిన్యూస్గా కరాటే చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి తనకు లభించిన రికగ్నేషన్ ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పాపని. సో మా సార్ వాళ్ళ పాప ఇట్లాంటి గొప్ప రికగ్నిషన్ రావడం అనేది అంటే మాటలో ఎక్స్ప్రెస్ చేయలేని ఒక ఆనందం అది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ ఇంకోసారి ప్రూవ్ చేశారు, మీరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్. మీ స్టైల్ కానీ, సార్ ఉన్న టెక్నిక్ కానీ, సో సార్ నేర్పించే విధానం అంతా అంటే మనకి చేసుకునేప్పుడు హార్డ్గా ఉండొచ్చు కానీ, బట్ వీ స్టాండ్ అట్ ద టాప్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. అంటే అది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్గా కూడా. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే కంపీట్ అయితే చేయగలం డెఫినెట్గా సార్ దగ్గర ట్రైన్ అయితే. సో దానికి నిదర్శనం ఇదే, వాళ్ళ అమ్మాయి నిరూపించింది. సో వెరీ హ్యాపీ అలేఖ్య. చాలా ఎంగేజ్ ఈ అవార్డు పొందావు నువ్వు. ఫ్యూచర్లో చాలా చాలా రికగ్నిషన్స్ పొందాలి. మీ డాడీని ఇంకా గర్వకారణం చేయాలి. అంటే మీ డాడీ యొక్క లెవెల్ ఏంటనేది నువ్వు చూపించాలి నీ ద్వారా. సో ఇంకా చాలా మంది కూడా సార్ దగ్గర ట్రైన్ అయ్యి ఆయన దగ్గర ఉన్న టెక్నిక్ ని మనం నేర్చుకోవడం వల్ల మేబీ ఫిలిమ్స్ అవ్వచ్చు, రియల్ లైఫ్ లో అవ్వచ్చు, టోర్నమెంట్స్ లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మన స్టామినాని, మన స్కిల్ ని, మన టాలెంట్ ని నిరూపించుకోవడానికి చాలా అవకాశం ఉందండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ అలేఖ్య అండ్ యోగానంద్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత గొప్పగా నేర్పిస్తున్నందుకు.
So, sir, this is for you. I'm very, very happy, sir. థ్యాంక్ యూ సో మచ్. గగన్ బాబు మా శిష్యుడు, ప్రియ శిష్యుల్లో నేను చెప్తుంటా ఎప్పుడు మా ప్రియ శిష్యుడు అని చెప్పేసి తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా దగ్గర మార్షల్ ఆర్ట్స్ చేస్తూనే ఉన్నాడు ఆయన. చాలా మంచి ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ బయట ఎలాగో మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా బాగా చేస్తాడు. డైరెక్టర్ సుకుమార్ గారు లాంటి వాళ్ళే మంచి గొప్ప సపోర్ట్ ఇస్తున్నారు ఆయనకి. ఎందుకంటే ఆయనలో స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇస్తారు. సో అంత మంచి ఆర్టిస్ట్ మన శిష్యుడు అని చెప్తాను, నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఆల్రెడీ తన 4-5 సినిమాల్లో హీరోగా చేశాడు. మంచి మంచి సినిమాల్లో మెయిన్ రోల్ చేశాడు. పుష్ప 2లో లాస్ట్ లో ఫైట్ ఉంటుంది కదా, కాళ్ళు చేతులు కట్టేసి ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ లో లాస్ట్ లో అసలు కీ రోల్ అన్నమాట. అబ్బాయి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఐప్సో మాల డ్రెస్ వేసుకుని ఉంటాడు కదా, మీకు దాంట్లో ఈ క్లిప్ కూడా పెడతాను చూడండి. ఎవరిని చంపాలా రమ్మని పిలిచినావు? ఏంది ఇదంతా? వారిని నిజం లెక్కేనా? ఏంది పంచాయతీ? నమస్తే. ఎవడు ఇట్ట యాసక వేసినారు? పుష్ప ఇట్ట చేసిపోయిందిరా. ఎవరితో ఆడతాడు తెలుసునా మీకు? సాగుకు దగ్గర నుంచున్నారు కొడకలాగా. సారీ అన్న, మా పిల్లలు తెలియక తప్పు చేసి ఉండరా. స్టేట్ మొత్తం పుష్పన్న సంకలో ఉండగా ఆయన చేస్తే పనాలు తొందరగా. ఓకే, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఆర్టిస్ట్ అంటే నిజంగా విలక్షణ అన్నట్టు ఎందుకని అన్నాను మీకు అర్థం అవుతుంది. ఓకే, చూసారు కదా, అంటే 0 పొజిషన్ నుంచి నాకు తెలుసు ఆయన ఈ రోజు మంచి పొజిషన్ లో చాలా బాగున్నాడు, ఇంకా బాగుండాలి. టాప్ 10 హీరోస్ లో నా శిష్యుడు గగన్ బాబు కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్త తాతరేయండి, మంచి డిసిప్లిన్ వ్యక్తి ఆయన, చాలా మంచి డిసిప్లిన్. ఈ రోజు కూడా గురువు అన్నా, తల్లిదండ్రులు అన్నా, ఒక డైరెక్టర్ అన్నా, ప్రొడ్యూసర్ అన్నా, తోటి ఆర్టిస్టులు అన్నా సరే ఆ గౌరవం చాలా బాగుంటుంది. నేను మొన్న లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారు చెప్తున్నారు, అందరు కూడా చెప్తున్నారు, గగన్ బాబు డిసిప్లిన్ చాలా బాగుంటుందండి. మీ శిష్యుడు అని చెప్పట్లేదు నేను, రోజు టైం అంటే టైంకి వచ్చేస్తాడు ఆయన. పంక్చువాలిటీ మాత్రం మెయింటైన్ చేయడంలో గగన్ బాబు అండి చాలా సంతోషం. అది చాలా ఇంపార్టెంట్. ఒక నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, అంతే టైం పాస్ చేయడానికి, టైం వేస్ట్ చేయడానికి మాత్రం నా దగ్గర అస్సలు ఉంటుంది అన్నమాట. బయట కూడా అంటారు యోగానంద మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ప్రాక్టీస్ చేసేటట్టు వెళ్ళాలి, లేదా వద్దంటారు. చిరంజీవి గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా, వాళ్ళు బామ్మతి మా శిష్యుడు అన్నమాట. ఆయన చెప్తుంటాడు, మాస్టర్ ఎప్పుడు మీ గురించి బయట అందరూ అనుకుంటారంటే ట్రైనింగ్ మంచి ఆర్ట్ నేర్చుకోవాలంటే యోగానంద మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. కరెక్టే, మరి ఎందుకు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం. సో ఓకే, చూసారు కదా ఎంత మంచి పిల్లలు అంటే వీళ్ళు. అభినందించడానికి ఇప్పుడు మా గగన్ బాబు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన మంచి షూటింగ్ బిజీలో ఉన్నాడు. అంత బిజీలో కూడా మా ఇంటికి వచ్చి పాపకు గురించి అభినందనలు ఇచ్చి ఆయన బ్లెస్ చేసి వెళ్ళి ఎంత సంతోషపడిపోయాడు ఆయన. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చేయాలి. మా అక్సా కూడా అంతే. ఓకే, ఈరోజు చిన్న సబ్జెక్ట్ చెప్పబోతున్నాను. అపోనెంట్ ఇలా ఉన్నారు కదా, సపోజ్ ఈ డిస్టెన్స్ లో ఇలా ఉన్నప్పుడు స్లాష్, ఓకే, ఇది కొడితే ఎలాంటి కింద పడాల్సింది. దీని దెబ్బ ఎలా పడుతుంది అంటే నైఫ్ హ్యాండ్ డ్రాప్, దీన్ని నైఫ్ హ్యాండ్ అంటారు. ఓకే, నైఫ్ హ్యాండ్, చాలా నైఫ్ హ్యాండ్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఓకే, ఇది దీని అటాక్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఉందా. ఓకే, ఈ దెబ్బ నెక్ మీద తగిలితే ఎలా ఉంటుంది ఫాస్ట్ గా. ఓకే ఓకే, ఫాస్ట్ గా తీసుకొచ్చి కొట్టాడు ఒకటే దెబ్బ. ఇది నేర్చుకోండి. ఎలా నేర్చుకుంటారంటే చూడండి, ఎలా ఉన్నారు కదా, ఆపోజిట్ హ్యాండ్ తీసుకోండి, ఆపోజిట్ సైడ్ స్లాష్, మళ్ళీ 2, మళ్ళీ 3, మళ్ళీ 4, మళ్ళీ 5, మళ్ళీ 9, 7. ఓకే ఓకే, ఇది అయిపోయింది కదా. మరి సేమ్ ఇదే హ్యాండ్ కూడా సేమ్ ఇలాగా 1, 2, 3. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎలా చేయాలి, ఒక 20 కౌంట్ చేయండి. తర్వాత అయిపోయిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7. గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ నైఫ్ హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుంది. డిఫెన్స్ చేసేటప్పుడు నైఫ్ హ్యాండ్ వచ్చి మనం ఇలా వాడాల్సి ఉంటుంది. డిఫెన్స్ అది అలాగా చెప్పండి. ఓకే, డిఫెన్స్ ఇది డిఫెన్స్కి వాడతాం. పంచ్ ఇది డిఫెన్స్, అది అటాక్కి పొడుగో పెడతాం.
ఓకే, దీన్ని మళ్ళీ కమాన్ అండ్ దీన్ని ఎలా అంటాం? ఓకే, దీన్ని ఎలా ఉడకబెడితే స్లాష్ అంటాం. ఇది నైఫ్ హ్యాండ్ బ్లాక్ తో ఎలా తీసుకొడతాం. ఓకే, అట్ ది సేమ్ టైం పొడుకోబెట్టి కొడతాం. ఇలా పొడుకోబెడితే దాన్ని స్లాష్ అంటాం. స్లాష్ అంట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొకసారి ఇంకొద్దిగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ అక్సా. అక్సా వచ్చింది. అక్సా మా శిష్యురాలు, ఆ అమ్మాయి అంతే. అంటే మోస్ట్ మీకు అర్థమై ఉండాలి ఈ బాడీకి. క్లాస్కి మాత్రం టైంకి రావాలి. లోపలికి ఎవరు వచ్చినా ఒకటే, నాకు ఎవరు వచ్చినా ఒకటే. బయట మాత్రం మన ఫ్రెండ్షిప్, స్టూడెంట్ రిలేషన్ అన్ని కూడా బయటే. లోపలికి వచ్చేవాడు మాత్రం ఎవరైనా సరే, ఈవెన్ మా పాప అయినా సరే. సో టైం పంక్చువల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మెయింటైన్ చేశారంటే లైఫ్లో ఇది మీకు ఒక గొప్ప మైల్ స్టోన్ అయిపోతుంది. సో అక్సా ఖాన్ ఇంత టూ మచ్ ప్రాక్టీస్ చేసింది తెలుసా నాకు. తను బ్లాక్ బెల్ట్ బిఫోర్ బ్లాక్ అంతా కూడా మా ప్రదీప్ చేయించాడు ప్రాక్టీస్. ప్రదీప్ కూడా నాకు వల్లనే తను వెరీ టఫ్ ఉంటుంది ట్రైనింగ్. తను ట్రైనింగ్ చేస్తే తీసుకొస్తే నేను బ్లాక్ బెల్ట్ నేను స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాను అక్సాకి. ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి టైం టు టైం రావటం, ప్రాక్టీస్ చేయడం 3 hours 4 hours చేస్తూనే ఉంటుంది. నీకు తెలుసు కదా, నా కింద చేసేవాళ్ళు కదా. స్టార్ట్ అంతే, ఎండనే మన చేతిలో లేదు. మా అక్సా ఆ అమ్మాయి కూడా చెప్తున్నారు కదా, విలక్షణ నటి అని చెప్పాలన్నమాట. ఆ అమ్మాయి డాన్సర్ మీకు తెలుసు, ఫైటర్ కొంతమందికి తెలుసు. ఓకే, ఇప్పుడు చూస్తారు. ఫైటర్, సింగర్ ఇది తెలియదు. ఓకే, ఇంకా ఏంటి, ఆ అమ్మాయి ఓన్గా స్టోరీస్ రాసుకుంది ఒక మంచి సబ్జెక్ట్ చేయడానికి. అది త్వరలో చాలా మంచి ప్రాజెక్టు, నేను త్వరలో చెప్తాను. ఓకే, అమ్మాయి రైట్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, A to Z ఆల్రౌండర్. అమ్మాయి ఎలా అంటే కసి పడుదల బాగా. ఇక ఒకటి చెప్పామంటే చేసి పడిపోయినా పర్వాలేదు కానీ చేస్తూనే ఉంటుంది. కసి పట్టుదల, ఇంతకేం చెప్పాను, డెడికేషన్, టైం పంక్చువాలిటీ ఎలా ఎంత ఇంపార్టెంటో కసి పట్టుదల, ఇవన్నీ మా గగనబాబుకి ఎలాగైతే ఉన్నాయో ఈ అమ్మాయి కూడా అదే పరిస్థితి. ఒక ఆడపిల్ల ఏంటి, నేను చెక్ చేస్తూ ఉండేవాడిని ఎంతవరకు తట్టుకోగలుగుతా, ఎంతవరకు చేయగలుగుతాను. అసలు నథింగ్, పారిపోయేది కాదు. మాస్టర్ అనేది తప్ప మళ్ళీ చేసేది. సో ఇవన్నీ కూడా ఆర్టిస్టులకి కంపల్సరీ ఉండాలి. ఉంటేనే వాళ్ళు 100% మంచి పొజిషన్కి వస్తారు. వీళ్ళకన్నా ముందు ఇంకో ఆయన ఉన్నారు, చరణ్ దీప్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన త్వరలో పరిచయం చేస్తాను. ఇక ఆయన ప్రాక్టీస్ అయితే మరీ టూ మచ్ చెప్తాను. ఆయన స్పెషల్ స్టోరీ ఉంది. అక్సా కూడా చాలా మంచి పొజిషన్లో ఉంది ఇప్పుడు, మంచి అప్కమింగ్ హీరోయిన్, మంచి మంచి సినిమాలు చేసింది అమ్మాయి. ఇంకా రాబోయే తరంలో అమ్మాయి ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేసి అమ్మాయి కూడా టాప్ 10 హీరోయిన్స్లో మా అక్సా కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అక్సా కూడా మాట్లాడుతుంది, అది కూడా ఏంటంటే థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, నేను మీ అక్సా ఖాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మా సీనియర్ రంగచారి మాస్టర్తో మీట్ అవుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాస్టర్. మీరు ఎప్పుడు మా అందరికి ఇన్స్పిరేషన్. అండ్ యోగానంద్ మాస్టర్తో కూడా చాలా టైం తర్వాత మీట్ అవుతున్నాను. మాస్టర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వల్లనే నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది ఫస్ట్ దాన్ షోటోకాన్ స్టైల్ కరాటేలో. సో ఎస్, రీసెంట్గానే మా ఇద్దరు బ్రదర్స్ మీరు చూస్తున్నారు ఫ్రేమ్లో, వీళ్ళకి కూడా బ్లాక్ బెల్ట్ ఫైనలీ వాళ్ళు గెలిచారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది జపాన్ కరాటే అసోసియేషన్లో. సో మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఎస్, జస్ట్ లైక్ మై సిస్టర్ అలేఖ్య అనేసి మా యోగానంద్ మాస్టర్కి కూతురు అనమాట, తనకి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో తను పార్టిసిపేట్ చేసుకొని గెలిచింది. నేను ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్ అలేఖ్య, నువ్వు ఇలానే ముందుకి ఇంకా వెళ్ళాలి, ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద ప్రైజ్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. షీఈ్ అ వండర్ఫుల్ మార్షల్ ఆర్టిస్ట్. నేను తన కిక్స్ చూస్తే కానీ, కటాస్ చూస్తే కానీ నేను కూడా తన సైడ్ నుంచి చాలా థింగ్స్ నేర్చుకున్నాను. బికాస్ వీ హ్యావ్ టు లర్న్, అంటే అందరి దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది కాబట్టి. సో మీరందరూ కూడా ఆ లెక్కని ఇలానే సపోర్ట్ చేస్తారని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా వీడియోలు ఇప్పటి వరకు నేను మార్షల్ ఆర్ట్స్లో చేసిన చాలా వీడియోలు చేశాను. చూడండి, చూసి ఫస్ట్ టైం కానీ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి. చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి వీడియోస్ అన్ని మీకు అందుబాటులోకి వస్తాయి. దగ్గరలో మార్షల్ ఆర్ట్స్ లేని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి, తప్పదు. ఎందుకంటే దగ్గరలో ఇన్స్టిట్యూట్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి. దగ్గరలో ఇన్స్టిట్యూట్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చేయండి. అసలు అప్పుడే మీకు విద్య వస్తుంది. మంచి గురువు దొరికినప్పుడు అసలు వదిలిపెట్టద్దు, ఆయన దగ్గర నేర్చుకోండి మీరు. సో దీంతోపాటు నా ఛానల్ కూడా చూడండి, మీ ఇంకా ఫర్దర్ సబ్జెక్ట్ అందరికీ దగ్గరలో మీకు ఇన్స్టిట్యూట్స్ ఉండవు కదా, వాళ్ళు ఇలాంటివి చూసి నేర్చుకోండి. నెక్స్ట్ నేను త్వరలోనే
మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ కూడా స్టార్ట్ చేస్తాను. అది ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? దాన్ని మించిన ఫిట్నెస్ మళ్ళీ మీకు ఎక్కడా దొరకదు. దాని గురించి నేను చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తాను. చూడండి. జై హింద్.